సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికను శ్రీ నమిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 31వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. Welcome friends. Rammohan Namile, 73 not out, retired Chief Manager Indian Bank. Loyalty to bank and gratitude to God. This is my brief introduction. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవన యానము అనే అంబ్రెల్లా శీర్షికల్లో లైఫ్ ఇన్ 20s అంటే 3వ దశకము, ఫస్ట్ 10 years, సెకండ్ 10 years అయిపోయిన తర్వాత 3వ దశకంలో 20 నుంచి 29 years వరకు లైఫ్ ఏ రకంగా సాగుతుంది అనే సందర్భంలో వి ఆర్ దేర్ స్టిల్. ఇక్కడ 3 కీలక విషయాలు, జీవితంలో 3 ప్రధానమైన కీలకమైన విషయాలు ఈ ఏజ్లోనే జరుగుతాయి. కాబట్టి ఈ ఏజ్లో ఇది చాలా అత్యంత క్రిటికల్, ఆంగ్లంలో క్రిటికల్, తెలుగులో కీలకమైనటువంటి ఏజ్. మీ విద్య సమాప్తి అవుతుంది. విద్య సమాప్తి 20s లోపలనే చాలా మందికి అవుతుంది మన దేశంలో. అన్ఫార్చునేట్లీ స్కూల్ డ్రాప్ అవుట్స్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. కొంచెం ఒక మాదిరిగా చదువుకునే వాళ్ళకి కూడా 26-27 ఏళ్ల కన్నా ఎక్కువ చదివే స్కోప్ ఉండదు. చదువు కాగానే నార్మల్గా విత్ ఇన్ ఏ ఇయర్ ఆర్ 2 ఎంప్లాయ్మెంట్లో సెటిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగము అన్న పాయింట్ వచ్చినప్పుడు నార్మల్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. పార్ట్ టైం జాబ్స్ అంటాం మనము, పీటీజే, అండ్ ఫుల్ టైం జాబ్స్. పార్ట్ టైం జాబ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ సేక్ కానీ, కొంత ఒరిజినల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి కానీ 12, 13, 14 ఏట నుంచే పిల్లలు చాలామందిని చూస్తుంటాము. నేను 9th, 10th క్లాస్ చదివే పిల్లలు మోటార్ సైకిల్ మీద దే గో, దే ఆర్ అలౌడ్ టు డ్రైవ్ మోటార్ సైకిల్. ఈజ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. మోటార్ సైకిల్ 18 ఏళ్ళు ఉండాలా, ఇది పెద్ద మోటార్ సైకిల్ నడపడానికి. మోపెడ్స్ అని ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదు తెలీదు. అంటే గేర్లెస్ వెహికల్స్, గేర్లెస్లో కూడా ఇప్పుడు పెద్దవాటికి కూడా గేర్లెస్ వచ్చాయి. కానీ దే డిస్ట్రిబ్యూట్ మిల్క్, దే డిస్ట్రిబ్యూట్ న్యూస్ పేపర్. అంటే కొందరు దే ఆర్ ఫోర్స్డ్ బై ద ఫ్యామిలీ కండిషన్స్. వీళ్ళు కూడా ఎంతో కొంత ఉడతా భక్తి సహాయము చెయ్యకపోతే ఇల్లు గడవని బీద కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర. సో దీస్ పీపుల్ విల్ బి వర్కింగ్. కొంతమందికి కొంచెం ఇది కూడా ఉంటుంది, అంటే ఒక ఉత్సాహం ఉంటుంది, నేను కూడా ఏదో సంపాదించాలనేసి. అది మంచి ట్రేట్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈ పార్ట్ టైం జాబ్స్ విశేషంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఫిజికల్ వర్క్, వెహికల్స్ కన్నా ట్యూషన్స్ చెప్పండి. మీ నాలెడ్జ్ పెరుగుతుంది, పాకెట్ మనీ వస్తుంది. అండ్ పర్టికులర్లీ మీరు గణితంలో కనుక బాగుంటే, సైన్స్లో బాగుంటే, దీస్ ఆర్ ద 2 areas వేర్ యూ గెట్ ఏ ఆపర్చునిటీ టు టీచ్. మీకన్నా ఒక 2 క్లాసులు ఇమీడియట్ డౌన్ కాకుండా 2 క్లాసులు బిలో, అంతకన్నా కిందగా మీరు ట్యూషన్ చెప్పొచ్చు. అంటే 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి 6, 7, 8 దే కెన్ టెల్ ఈజీలీ. 9వ తరగతి చెప్తున్న వాళ్ళు 5, 6, 7 దే కెన్ టెల్ ఇట్. ట్రై దిస్. అంటే ఇది చూసి ఎవరికైనా దాని ప్రకారంగా ఉంటే జీవితంలో చాలా చమక్కులు, చమత్కారాలు చాలా విశేషంగా ఉంటాయి. మనకి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ టైంకి మన చిత్తంలోకి రాదు. కాబట్టి మనకి ఎవరో ఒకళ్ళు అందించే వాళ్ళు కూడా జీవితం అవసరం. సలహా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక వాదోడు, అటువంటి వాళ్ళని మనము కనీసం ఒక 4-5 మనము పెట్టుకోవాలి. చిన్నప్పుడు చిల్డ్రన్కి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. More particularly from the age of 10 years onwards, 10 to 15, 20 లోపల you have a lot many friends. వాటిలో మీరు ఫిల్టర్ చేసి మీ వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు లేని వాళ్ళని, మీకు లోపము వాడికి లోపము, వాట్ ఈస్ ద యూస్? మీకు స్ట్రెంత్కు వాడికి అదే స్ట్రెంత్ కూడా డబుల్ స్ట్రెంత్ అవుతుంది. కానీ మీ లోపాలు లేని ఆ సాంగత్యంలో ఉంటే కనుక గివ్ అండ్ టేక్లో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంకొక విశేషమైన ప్రశ్న మనం వేసుకోవాలి ఏంటంటే, ఈ ఏజ్లో కంటిన్యూస్గా కూడా, తర్వాత కూడా ఈ ఏజ్లో విశేషించి
నా శక్తి సామర్థ్యాలకి, నా టాలెంట్కి, నా పొటెన్షియల్కి తగ్గట్టుగా నేనున్నానా? కొంచెం ఏమన్నా తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉన్నాను, ఎక్కువ ఉంటే అబ్సల్యూట్లీ వెల్కమ్, దాని గురించి ప్రశ్నే లేదు. కానీ నా తెలివితేటలకి, నా సామర్థ్యానికి, నా కుటుంబ నేపథ్యానికి ఇవన్నీ కలుపుకునేసి, ఒక్కొక్కసారి ఫ్యామిలీ బాగానే ఉంటుంది కానీ ఈ బడుద్ద ఎలా ఉంటాడు పిల్లవాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి పాపం. తల్లిదండ్రులు సహకరించలేకపోయినా ఫర్ వాట్ ఎవర్ రీజన్ వీళ్ళంతటి వీళ్ళని నెట్టుకొచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది చాలా విశేషమైనటువంటి విషయము. మనము ఆపర్చునిటీసు అంటే అవకాశాలని రెండు విషయాలు. అవకాశాలను క్రియేట్ చేయగలిగిన వాడే సృష్టించగలవాడు మహనీయుడు. ఇనివే అంటే క్లాస్ 1 పర్సన్. పోనీ మనకంత చేతవదు, నో ప్రాబ్లం ఇన్ ఇట్. ఎవరికి ఎంత చేతనవుతుందో అంతే చేయాలి కదా, దాంట్లో ఏం లేదు. కానీ మీ శక్తికి తక్కువగా చేయకూడదు, దట్ ఈస్ ద పాయింట్. అండ్ మీరు స్ట్రెస్ ఫీల్ కాకుండా స్ట్రెచ్ మట్టుకు చేయాలి. లెస్ స్ట్రెస్, మోర్ స్ట్రెచ్ ఏంటంటే ఇంకో కొంచెము మనం వాకింగ్ ద లాస్ట్ మైల్ అని ఒక ఇంగ్లీష్లో ఒకటి చెప్తుంటాము, చివరి వరకు వెళ్ళాలి. అంటే స్ట్రెచ్ లిటిల్ మోర్. మనం ఎప్పుడైనా కూడా అటక మీద ఏమైనా సామాన్ తీసేటప్పుడు ఇంక కొంచెం కాలు పైకెత్తి చెయ్యి పొడిగించి అంతే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం రిస్క్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు కవర్ ద రిస్క్. జీవితంలో రిస్క్ లేకుండా ఉండదు, యూ హ్యావ్ టు కవర్ ఇట్ ఆర్ బియర్ ఇట్. చిన్న రిస్క్ అయితే యూ హ్యావ్ టు బేర్ ఇట్, పెద్ద రిస్క్ అయితే యూ హ్యావ్ టు కవర్ ఇట్. దిస్ ఈస్ ద థింగ్. దెన్ నీ శక్తి సామర్థ్యాలకి తగ్గట్టుగా నీ అవుట్పుట్ ఉందా, నువ్వు చూసుకుంటున్నావా ఒకటి. దెన్ మీ చిన్నప్పటి బాల్యమిత్రులు, మీ క్లాస్మేట్స్, మీ స్కూల్ మేట్స్, మీ సెక్షన్ మేట్స్, మీ బెంచ్ మేట్స్, ఇది ఫిల్టరింగ్. మీకు తెలిసిన వాళ్ళు సేమ్ క్లాస్ కదా, మోర్ ఆర్ లెస్ సేమ్ ఏజ్ కదా. ఈ 20 to 30 ఏజ్ బ్యాండ్లో వాళ్ళు ఎక్కడున్నారు, మీరెక్కడున్నారు? వాళ్ళు మీరు సమాన తెలివితేటలయ్యి వాళ్ళు మీకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ఎందుకు ఎక్కువ కాగలిగినారు, మీరు ఎందుకు కాలేకపోయారు? అంటే ఇది ఈజ్ హెల్దీ కాంపిటీషన్లో వాళ్ళు ఎందుకు ఎక్కువని అసూయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు, ఉండరాదు, ఉండకూడదు కూడా. కానీ వాట్ ఆర్ ద హర్డిల్స్ యూ హ్యావ్, మీరెందుకు కాలేకపోయారు? జీవితంలో ప్రధానమైన సమస్యలు యూత్కి ఈ ఏజ్ గ్రూప్లో లైఫ్ ఇన్ 20s మాట్లాడుతున్నాం కనుక, ఒకటి చాలా విశేషంగా టైం మేనేజ్మెంట్. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఏదో ఒకటి చదవడము, ఒక ఇన్పుట్ అనేది యాడ్ అవుతుండాలి మనకి. ప్రతి సంవత్సరము డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ ఈవినింగ్ కోర్సులో కానీ ఒక క్వాలిఫికేషన్ యాడ్ అవుతుండాలి, ఒక కొత్త నాలెడ్జ్ యాడ్ అవుతుండాలి ఏదో రకంగా. సో నో వేస్టేజ్ ఆఫ్ టైం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ మీ దగ్గర డబ్బు లేకపోతే కొంచెం డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే వాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బు తీసుకోమని నేను చెప్పడానికి కాదు. ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూ. ఫ్రెండ్షిప్ విల్ నాట్ సీ ద పొజిషన్. చాలా విషయాలు మనం చూస్తుంటే సామాజిక స్థాయిలో డిఫరెన్స్ ఉన్నా కూడా దే రిమైన్ టు బి గుడ్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. మీ దగ్గర ఏమేమైతే లోట్లు ఉన్నాయో, మీ దగ్గర మనీ లేదు, మనీ వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేయండి. అంటే అవసరానికి మీరు డబ్బు తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత రీపే చేయాలనేటువంటి ధర్మపథంలో కదా మనం ఉన్నది. ఆ నీతి ఉండాలి. మీ దగ్గర తెలివి లేదు, తెలివి ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఒకవేళ తెలివి తక్కువ ఉంటే అల్టిమేట్గా జీవితంలో పైకి వచ్చే వాడంతా బేసిక్గా దే హ్యావ్ టు హ్యావ్ ద స్కిల్. మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్, పిఎంఎస్ ఆర్ ఎంఎస్పి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని వ్యవసాయదారులకి ఇచ్చేదాన్ని. నేను దాన్ని నా షార్ట్ ఫామ్లో పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్. నీ వల్ల పని అవ్వట్లేదు, ఓకే, ఎవరి చేత పని అవుతుందో వాళ్ళని పట్టుకో. వాళ్ళకి డబ్బులు ఇచ్చో, లేకపోతే మర్యాదతో మాట్లాడో, రిక్వెస్ట్ చేసో, భయపెట్టి అదరగొట్టి కాదు, అయితే రిక్వెస్ట్ చేసి ఆర్ యూ పే ఫర్ ఇట్ ఆర్ మేక్ ఫ్రెండ్షిప్. అంటే మీకు కనీసం ఒక 7-8 మంది ఫ్రెండ్స్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ అవసరం. అంటే సింగిల్ డిజిట్ ఎక్కడో దగ్గర ఆపాలి కదా. ఐఎమ్ స్టాపింగ్ ఎట్ 9 కూడా ఎక్కువనే, బట్ స్టిల్
అంటే ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క రంగంలో ఆరితేరిన వాళ్ళు ఉండాలి. మనం ఒక 9 రంగర్స్లో ఆరితేరిన వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయితే కనుక ఇది కూడా గివ్ అండ్ టేక్లో ఉండాలి. ఒకటే టేక్ 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 అని ఉండదు. దట్ విల్ నాట్ వర్క్. మీ దగ్గర ఉన్నది మీరు ఇవ్వగలగాలి. మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర తీసుకోగలగాలి. వాళ్ళ దగ్గర లేనిది అదే పనిగా అడగొద్దు. వాడి దగ్గర లేదు పాపం ఇవ్వలేడు వాడు. సో పీపుల్ మేనేజ్మెంట్ ఇస్ ద బెస్ట్ థింగ్. దీనికి ఏంటి? స్పాట్ ద టాలెంట్, STT. ఎక్కడి దగ్గర? మీ చుట్టూన్న పరిసరాల్లో ఉండేటువంటి మీ సమవయస్కుల దగ్గర ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో అది చూసి వాళ్ళని ఏదో రకంగా ఫ్రెండ్షిప్ చేసుకునేసి హానెస్టీ ఉండాలి. ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ హానెస్టీ, లాయల్టీ ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. రైట్. సో పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ కనుక ఉంటే యూ కెన్ కాంకర్ ద వరల్డ్. ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచాన్ని జయించవచ్చు అనేది నేను కొంచెం అతిశయోక్తిగా చెప్తున్నాను, కానీ you can be very comfortable than what you do things alone. Unity is strength and combined mind is more powerful than a single mind. ఒకటి బుర్రకే దాన్ని విసి ఇంగ్లీష్లో బ్రెయిన్ స్టార్మింగ్ అంటాము. ఇంటర్వ్యూస్లో గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. అంటే 7 మంది ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్ చేసి పెట్టి ఎవరు ఏ రకంగా డిస్కషన్ను ముందరికి తీసుకెళ్తున్నాడో, మీనింగ్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతున్నారా లేదా అనేది ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది కనుక వీడియో రికార్డింగ్ చేసి, అంటే వ్యక్తిగతంగా కూడా అక్కడ అనలైజ్ చేసే వాళ్ళు ఆచార్యులు ఉన్నప్పటికీ కూడా, ఇంటర్వ్యూ ప్యానల్ ఉన్నా కూడా లేటర్ ఆల్సో ఏమన్నా టై వచ్చినప్పుడు దే కెన్ సీ ద వీడియో అండ్ అగైన్ రీవిజిట్ అండ్ డూ ఇట్. సో పీపుల్ మేనేజర్స్ ఒకటి. టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషం కూడా ఎటువంటి పరిస్థితిలో వేస్ట్ చేయడానికి ఉండదు. మరి దీనికి టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా అంటే ప్రీ ప్లాన్డ్ ఉండాలి. రేపు ప్రొద్దున మనం ఏం చేయాలి అనేది ఈరోజే షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మార్నింగ్ 6 o'clock లేచినప్పటి నుంచి సూర్యోదయానికి ముందు లేవాలి. దర్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. అదొకటి. మీరు లేచినప్పటి నుంచి రేపంతా మీరు ఏం చేయాలి, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళేది ఉంది, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మీ బ్యాగు ముందే సరిపెట్టుకోవాలి. ఒక 1 day బిఫోర్ నైట్. ప్రొద్దున లేసి హడావుడి కాదు. చాలాసార్లు ఏమవుతుంది, పెద్ద వాళ్ళు కూడా 30-40 years వచ్చినా కూడా నా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి బ్యాంకులో ఆఫీసర్ దగ్గర కీస్ ఉంటాయి. అంటే అందరి దగ్గర కాదు, ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు పాపం కొంత దూరం వెళ్ళి కీ మరిచి వచ్చి మళ్ళీ వస్తారు స్కూటర్ తీసుకొని. స్కూటర్లో పెట్రోల్లో రిజర్వ్ ఉంది లేదు చూడకుండా మధ్యలో పెట్రోల్ అయిపోతుంది, బండి ఆగిపోతుంది, నియరెస్ట్ పెట్రోల్ పంప్కి తోసుకెళ్తుంటారు. ఇవన్నీ షెడ్యూలింగ్ లేకపోవడంతోనే, ముందస్తు ప్రణాళిక లేకపోవడము, షెడ్యూలింగ్ లేకపోవడము, చెక్ లిస్ట్ లేకపోవడము, రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసే పని ఈ రోజు నైట్ తయారు చేసుకోవాలి. ఇంకోటి డే బిగిన్, డే ఎండ్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. డే బిగిన్ అంటే మార్నింగ్ లేవంగానే ఏమేమి యాక్టివిటీస్ చేయాలనేది డే బిగిన్. సూర్య నమస్కారాలు చేయాలి. 8 ఎన్నో ఉన్నాయి సూర్య నమస్కారం. గుడ్ ఫర్ హెల్త్. సూర్య రశ్మి, గాలి, వెలుతురు ఇన్ దట్ టైమ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మీరు ఫస్ట్ 10 years లోపల మీరు అలవరుచుకున్న అలవాట్లతోని, మీ ఎక్స్పోజర్తోని, ఏది ఎన్విరాన్మెంట్కి మీ ఎక్స్పోజర్తోనే వచ్చిన హెల్తే తదుపరి కాలంలో మీకు త్రూఅవుట్ ద లైఫ్ ఉండే అవకాశం ఎక్కువ. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందనేసి మనం చెప్పలేము. యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఈజ్ వెరీ క్వశ్చన్. బట్ అవన్నీ కూడా తక్కువనే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి అది అయ్యేది ఇట్స్ వెరీ లెస్. సే 3%, 5%, 10%. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కంటిన్యూ టు లీవ్ అప్. నేను పెట్టుకున్న టార్గెట్ 81. నేను అంటే నా కోసం కాదు, అందరికి కూడా. 18 రివర్స్ చేస్తే 81. మరి దీనికి మీరు ఫౌండేషన్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ మీకు వీలైనంత వెరీ ఇయర్లీ ఫస్ట్ 6 into 3 18 years లోపల మేజర్ లోపల ఆ ఫౌండేషన్ ఉండిపోవాలి మీకు. దెన్ ప్లాన్ యువర్ నెక్స్ట్ డే, షెడ్యూల్ యువర్ డే. అండ్ అంటే టైం వేస్ట్ కాకుండా పోయి మళ్ళీ వస్తారు. చాలామందికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి హాల్ టికెట్ మర్చిపోతారు ఇంట్లో. ఒకటి కాదు, లేకపోతే 10 నిమిషాలు లేట్గా పోతారు. ఒకరోజు ముందే వచ్చి అక్కడ ఉండొచ్చు కదా. ఆల్ దీస్ కమ్స్ ఇన్ ద టైం మేనేజ్మెంట్. అండ్ దెన్ డెలిగేషన్ అని, అసైన్మెంట్ అని 2 కీలకమైన పదాలు. డెలిగేషన్ మీరు ఒక లెవెల్కి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అనుకోవాలి మనము. మీరు 23-24 ఏళ్ళలో కూడా మీకన్నా చిన్నపిల్లలతో చూస్తే మీ స్థాయి ఎక్కువనే కదా. మీరు అన్ని పనులు మీరు చేయలేరు. నంబర్ 1.
మీరు కాక మీరు చేయగలిగే పనిని మీరు ఏమన్నా వేరే వాళ్ళకి అప్పగించగలిగితే దట్ ఈస్ ఏ ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, ఏఓడి, ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్. మరి దానికి అటువంటిప్పుడు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. అతను సరిగా చేయకపోతే బాధ్యత నీదే, అతనిది కాదు. మీరు అలాంటి వ్యక్తినే సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు డెలిగేట్ టు సేవ్ యువర్ టైం. మీరు పోతే కానీ పని కాని విషయాలకు మట్టుకు మీరు పోయి మీకు ప్రత్యామ్నాయంగా ఎవరైనా పంపిస్తే పని అయ్యే పరిస్థితుల్లో అది ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి అసైన్మెంట్ అనేది ఇంకోటి పదము. మనము స్కూల్లో కూడా అంటుంటాం కదా, మనకేం అసైన్మెంట్ ఇచ్చారు ఇవాళ టీచరు లెక్చర్ ఉన్నది, అదొక అసైన్మెంట్. అయితే అసలు మనకి కూడా ప్రకృతి, యూనివర్సు, దేవుడు, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, నో కాంట్రడిక్షన్ ఇన్ ఇట్. మీరు ఏదైనా ఒకటే, నేను మట్టుకు ప్రకృతిని, యూనివర్స్నే దేవుడు దేవత కింద నమ్ముతాను. వీఆర్ అనే అసైన్మెంట్ హియర్. అది మనకి తెలియకపోవచ్చు, మనకి తెలియనివన్నీ లేవని కాదు. వీ హ్యావ్ టు అలో సర్టన్ కన్సెషన్, సర్టన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకునేసి మన అసైన్మెంట్ పూర్తి కాగానే వీఆర్ బీయింగ్ కాల్డ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్. వీ డోంట్ నో వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ కమ్. వీ ఆల్సో డు నాట్ నో వేర్ వీఆర్ గోయింగ్. కానీ ఉజ్జాయింపుగా ఏదో ఒకటి అనుకోవాలి కానీ అనుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేట్ అని ఉంటుంది. మనకి ఎక్కడైనా సినిమా హాల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కూడా ఎంట్రీ గేట్ సపరేటు, ఎగ్జిట్ గేట్ సపరేటు. ఎంట్రీ గేట్లోకి రావాలన్నా కూడా కాంపౌండ్ గేట్లో నుంచి రావాలి, ఎగ్జిట్ గేట్లో నుంచి బయటికి పోయినా కూడా కాంపౌండ్ వాళ్ళు దాటిపోవాలి. ఈ కాంపౌండ్లో ఉండేదే ప్రపంచము, లైఫ్, మీరు, నేను. వాట్ ఈస్ అవుట్ సైడ్ ద కాంపౌండ్ వీ డు నాట్ నో, బట్ వీఆర్ ఎంటరింగ్ ద కాంపౌండ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ద అరేనా, స్టేజ్. ఎంట్రీ గేట్లో వచ్చి వీఆర్ డూయింగ్ ఆల్ పర్ఫార్మెన్సెస్, మన డ్రామాలు, వాట్ ఎవర్ థింగ్స్. మనకు తెలియకుండానే మనకి ఏదైతే పనులు పురమాయింపబడినాయో ప్రకృతి చేత, దాంట్లో మంచి చెడు రెండు ఉండొచ్చు. అందుకే చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అసైన్మెంట్ ఉంది. వాళ్ళు చెడు కావాలని చేస్తున్నారా, దేవర్ వాట్ ఈస్ దట్, వాళ్ళు విధి ప్రేరేపితులై చేస్తున్నారు. అంటే వేరే వాడికి పనిష్ చేయాలి అంటే, వేరే వాడికి ఏదో కారణం చేత పనిష్మెంట్ ఇవ్వాలంటే మంచివాడు ఇవ్వడు. ఇంకో చెడ్డవాడిని ప్రకృతి సృష్టిస్తేనే వీడే పోయి అతనికి పనిష్మెంట్ ఇవ్వగలడానికి కుదురుతుంది. సో ఇంత విషయము ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన కష్టము, కనీసం చింతన ఉండాలి. ఎంతో కొంత స్పిరిచువాలిటీని మనము మెటీరియలిస్టిక్ లైఫ్లో కనుక నింపుకుంటే మనకి కొన్ని వెలితి తక్కువ అవుతుంది, సమాధాన పరుచుకోవడము ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో వీఆర్ ఆల్ ఆన్ అసైన్మెంట్ హియర్. కానీ మనం ప్రయత్నపూర్వకంగా ఏది ఏమైనప్పటికీ అయినా, విధి ఏ రకమైన శాసనం చేసినా, మనకు మట్టుకు మనము బేసిక్ స్టేట్మెంట్ ఇన్ లైఫ్, మనం ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఏది చదివినా కూడా సారాంశం ఒకటే, కుదిరినంత వరకు డోంట్ హార్మ్ అదర్స్. డోంట్ హార్మ్ అదర్స్. అదర్స్ అని మాట్లాడుతున్నప్పుడు అందరిలో ఉండేది ఆత్మనే కనుక ఏ ఆత్మకు క్షోభ రానివ్వకు, నీ ఆత్మకు కూడా క్షోభ రానియకు. దట్ ఈస్ వై డోంట్ హార్మ్ సెల్ఫ్ ఆర్ అదర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్. సెకండ్ ఫండమెంటల్ థింగ్, నీకు భగవంతుడిచ్చిన కెపాసిటీ ఎంత ఉందో జన్మతః, ఆ తర్వాత మీరు ప్రయత్నపూర్వకంగా కృషివలత్వముతో మీరు కొంత, అంటే స్వభావం పుట్టుకతోని జెనెటికల్గా వచ్చిన దానికి మీరు బయట ప్రకృతిలోంచి, బయట వాతావరణంలోంచి మీరు కైవసం చేసుకున్నవి అంతా కలిపి ఏమాత్రము రెక్కలు దాచొద్దు అనేది ఒక సామెత ఉంది. ఒక వైఫ్ హస్బెండ్తోని దాచిన మొగడా మనం వేరే కాపురం పెడతామనింది. అమాయక మొగడు సరే అనేసి వేరే కాపురం పోతే, ఏం దాచినో, ఏమన్నా డబ్బులు దాచినో అంటే, లేదు రెక్కలు దాచినా నేనేం పని చేయలేదు ఇంట్లో అన్నాడు. పని ఎగ్గొట్టరు. సో పని దొంగతనం ఉండరాదు. పని దొంగతనం తర్వాత అండ్ పనిచేసే విధానాలు, దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ వర్కింగ్. వన్ ఈస్ ద వాట్ ఈస్ దట్ స్మార్ట్ వర్క్, అదర్ ఈస్ హార్డ్ వర్క్. ఒక్కొక్కసారి హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది,
ఒక్కొక్కసారి తెలివిగా పనిచేయాల్సి వస్తుంది. అంటే హాండ్ అంటే కఠోరంగా ఉండరు. అంటే మనకి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఉంది. మనం కూడా ఒక అభిరుచితోని ఈచ్ జంతువు లక్షణం తెలుసుకోవాలి. ప్రతి మనిషిలో ఏదో ఒక జంతువు లక్షణం ఉంటుంది. పాము, కుక్క ఏదో ఒకటి. ఆ జంతు లక్షణాలు అంటే కొన్ని జంతువులకు మంచి లక్షణాలు ఉన్నాయి. నక్క కన్నింగ్ జాకెట్ అని అంటుంటాం మనము. కానీ తెలివైంది. తెలివి ఉండడం ఒకటి. ఫస్ట్ బేసిక్గా తెలివి ఉండాలి. దాని అప్లికేషన్ పాజిటివ్గా చేస్తున్నామా నెగిటివ్ చేస్తున్నామా అనేది వేరే విషయము. ఫస్ట్ తెలివి ఉండాలి కదా. జీవితంలో కావాల్సినవి రెండు, ఒకటి తెలివి, ఇంకొకటి శక్తి. అంటే శక్తిలోనే తెలివి ఒక భాగము. శక్తి ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. మీరు ఎలా మాట్లాడినా కూడా ఫిజికల్ అండ్ మెంటల్ ఈ రెండే. మెంటల్కి కొంచెం మీదికి వెళ్ళినప్పుడు మనము మైండ్ నుంచి బ్రెయిన్లో ఉంటుంది. మైండ్ నుంచి వెళ్తే బుద్ధి అంటే ఇంటలెక్ట్, ఇంటెలిజెన్స్ తెలివి, ఇంటలెక్ట్ ఏమో అప్లికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వెదర్ వి ఆర్ ఛానలైజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏ ఇంటెలెక్చువల్ వే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ అదర్స్ అని. మనం ఎక్కడ తీసుకున్నా కూడా హీరో విలన్, సినిమా భాషలో మాట్లాడాలంటే, డ్రామాలో మాట్లాడినా కూడా అంతే. నాయకుడు, ప్రతినాయకుడు. మనం హిస్టారికల్ పౌరాణికల్ ఫిగర్స్ తీసుకున్నా కూడా రాముడు హీరో, రావణాసురుడు ప్రతినాయకుడు. ఇద్దరు శక్తివంతులే. కొంచెం అటు ఇటు వదిలేయండి. శక్తివంతులు అయినా కూడా హౌ దే యూటిలైజ్ ఇట్. శక్తిని సంపాదించడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ వన్ థింగ్. రావణాసురుడు కొన్ని వేల ఏళ్ల తరబడి తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు. రాముడైతే అవతార పురుషుడే కాబట్టి దాని గురించి మనం మాట్లాడే పని లేదు. అతనికి ఏం తపస్సు చేయాల్సిన పనే లేదు. రావణుడు అంత శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా బుద్ధి అంటే శక్తి, మనం లౌకికంలో కూడా చూస్తుంటాము. ఎవరికైతే కొంచెం శక్తి అంటే ధన సంపద వచ్చినా, ఒక ఉద్యోగం పెద్దది వచ్చినా కూడా ఆటోమేటిక్గా దానితో సమానమైన కానీ దానికి రెట్టింపు కానీ దర్పము ఒకే, గర్వము వస్తుంది. గర్వం ఉండరాదు. గర్వం ఉండి నాకు ఎదురు లేడు అనేసి ఎవరికైనా ఎదురు ఉంటాడు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. రావణాసురుడు లాంటి దశకంఠుడు 10 తలకాయలున్న వాడికే ఎదురు ఉండి ఈయన ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనలాంటి మానవ మాత్రులు ఎంత. మనకి ఇంకో సామెత కూడా ఉంది, తాడిదన్నేవాడు ఒకడైతే వాడి తలదన్నేవాడు ఇంకొకడు అనేసి. ఇది స్పైరల్ ఆర్డర్లో ఒకళ్ళకన్నా ఇంకొకడు బలవంతులు ఉంటారు. కాబట్టి మనకి ఏది ఉన్నదో దానికి మనం దాన్ని ఒక బ్లెస్సింగ్ కింద తీసుకునేసి దానికి మనము గర్వపడాల్సిన విషయమే లేదు. దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ వెన్ జీవితంలో ఒక్కొక్కసారి తల ఒగ్గడము, ఒక స్టెప్ వెనక్కి తీసుకోవడము అనేది అవసరం ఉంటుంది. అదే పనిగా అంత నేనే అనే ధోరణిలో పోవద్దు. నేను కూడా అనే దాంట్లో ఉండాలి. కాంప్రమైజు, అడ్జస్ట్మెంటు ఎంతో కొంత ఉండాలి. ఇంకా అతి కీలకమైన రహస్యము ఓపెన్ సీక్రెట్సే. కానీ మనకు ఒక్కొక్కసారి కొందరికి కొందరు అంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఎవరికైనా కూడా అవి కొన్నోసారి తోచవు, తట్టవు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. దానికే మనం ఒక ఎక్స్టర్నల్ ఎయిడ్ని ఏదో రూపంలో మనము పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా మనం కొన్ని పర్సనాలిటీస్ అనలైజ్ చేసి కూడా వీ కెన్ లర్న్ ఎ లాట్. ఎవరిని ఫ్రెండ్గా పెట్టుకోవాలి, ఎవరిని ఫ్రెండ్గా పెట్టుకోకూడదు అంటే సమకాలీన, అంటే మన లైఫ్ టైంలో కానీ మనతో ఉంటున్న సీనియర్ జనరేషన్స్. ఈ పాయింట్ కూడా నిన్న మన ప్రస్తావనకు వచ్చింది. అంటే మన తాతల దగ్గర పోయి కాసేపు కూర్చుంటే వీ విల్ ట్రై టు నో సర్టన్ థింగ్స్. మన పేరెంట్స్కి సేమ్ ఏజ్ అంకుల్స్, ఆంట్స్ వాళ్ళతో కూర్చుంటే మనకన్నా సీనియర్ విషయాలు కొన్ని తెలుస్తుంటాయి. మన లెవెల్లో మనకన్నా కొంచెం ఇంటెలిజెంట్ వాళ్ళతో కూర్చుంటే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఒక్కొక్కసారి స్నేహము కోరి తెచ్చుకోవడం జరుగుతుంటుంది. కోరి దుర్మార్గ సాంగత్యము, తేనె పూసిన కత్తి అని మనకు ఒక ఫ్రేజ్. తేనె పూస్తారు, కత్తి ఆకారం మనకు తెలియట్లేదు. తేనె నాకితే కత్తి కుచ్చుకుపోయింది అన్న టైప్లో మనం కొన్ని దృష్టాంతాలను చూసుకోవచ్చు. అంటే ఎవరి చేత ఎవరు మోసగింపబడ్డారు అనేసి.
ఐ విల్ కంటిన్యూ విత్ దిస్ టుమారో. ఈ ఎపిసోడ్ నుంచి ఎండ్ చేసి విల్ గో ఫర్దర్. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికను ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.